అందరికీ నమస్తే. మా చింతా ప్రదీప్ గారు భయంకరంగా గింజుకుంటున్నాడు. మా పార్టీకి చాలా ట్రాక్ రికార్డ్ ఉంది, మా పార్టీ ఇండస్ట్రీస్ తెచ్చేటువంటి గొప్ప క్రియేటివిటీ కలిగినటువంటి విజనరీ నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. అసలు మా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇళ్లలో కూర్చొని ఉద్యోగాల కోసం అసలు చూడాల్సిన పని లేకుండా ప్రతి వాడి అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేసేవాడు అని చెప్పేసి అసలు మనోడు మామూలుగా కాదు, ఒక రేంజ్లో పాపం లోకేష్కి కౌంటర్ ఇవ్వాలని ఈడికీడే కౌంటర్ ఇచ్చుకునే పరిస్థితి చేస్తున్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి, అలాగే ఆ పేటీఎం సైకో వాళ్ళకి మేము కాదు, కానీ సాక్షాత్తు ఆ ఇండస్ట్రీ పెట్టేవాడే ఏం చెప్పాడంటే, అరే బాబు, నేను చంద్రబాబు నాయుడిని చూసి ఈ రాష్ట్రానికి వచ్చాను తప్పనిచ్చి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆయన మీద ఉన్న విజనరీ, ఆయన క్రెడిబిలిటీ, క్యాలిబర్ మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాం కాబట్టి అని ఆయనే క్లియర్గా చెప్తుంటే వీళ్ళు అంటారు, లేదు లేదు అదానీతోటి మేము ఎంఓయూ గుర్చుకున్నాము, అదానీతోటి మేము ఒప్పందం చేసుకున్నాము, మరి అలాగే సింగపూర్ ప్రభుత్వానికి మేము ఫోన్ చేసి కేబుల్స్ వేయమని చెప్పాము. ఇవన్నీ ఏయో మాటలు మాట్లాడుతుంటారు, పిల్లపిత్రే గారి మాటలు. 5 ఏళ్లలో ఏం చేశారు అనంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేశారు, అభివృద్ధి అనే మాటే మర్చిపోయారు. మరి ఈరోజు ఏంద్రానంటే ఆ కంపెనీ మేమే తేవాలనుకున్నాం, ఆ కంపెనీతోటి మేమే ఎంఓఏ గుర్చుకున్నాం, ఆ కంపెనీ వాడు మాతోటి మా అన్నతో ఫోటో దిగాడు, ఈ సొల్లు మాటలే కానీ ఒక్కటన్నా ఇదిగో ఈ ఎంఓఏ గుర్చుకున్నాం, వీటికి ల్యాండ్ ఎక్కడ ఇచ్చాం, ఈ ల్యాండ్ ఎక్కడ ఇచ్చిన తర్వాత ఈ ల్యాండ్కి మేము జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ అయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి చంద్రబాబు నాయుడు పోయి ప్రారంభోత్సవం చేసిన అట్లాంటి కంపెనీలు ఒక 4 చూపిస్తాడేమో చూద్దామన్నా కానీ ఏ కంపెనీ వచ్చినా ఎస్ మేమే తెచ్చా ఉంటాడు. సరే, ఇప్పుడు లోకేష్ ఇచ్చినటువంటి కౌంటర్కి మా చింతకాయ గారు ఏమి ఇచ్చాడో ఒకసారి చూసే ముందు మీరందరూ ఫస్ట్ టైం మీరందరూ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, హైప్ బటన్ ద్వారా మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక మా చింతకాయ గారు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మనదైతే వచ్చే కిక్కు వేరని, మనది గూగుల్ అవుతే వాళ్ళది పెట్టాలి. ఎవడో నీ ట్యూషన్ మాస్టర్, తెలుగు టీచరు, లేకపోతే ఇంకొకటి ఎవరో చెప్తే అది రాసుకొని వచ్చి లాస్ట్ పంచ్ మారైతే ఆ కిక్కే వేరు, గూగుల్ మాది, గొడ్డలు వాళ్ళది అంటారు కదా. అసలు వైజాగ్ లో ఆ డేటా సెంటర్ రావడానికి కారణం లేదు. నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికి అందరికీ వైజాగ్ మాదైతే వెన్నుపోటు మీది. అలా చేసి గుర్తుపెట్టుకో, వైజాగ్ మాదైతే వెన్నుపోటు మీది. ఫస్ట్ పంచ్ మాదైతే అది వెన్నుపోటు, వైజాగ్ మాదైతే వెన్నుపోటు మీది అంటున్నాడు. సరే, ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే ఈ గూగులే గారికి, అరే 2019 ముందే అదానీ గారు ఆంధ్ర రాష్ట్రంలో అదానీ డేటా సెంటర్ పెడతానని ఆ రోజు ఒక ప్రపోజల్ తీసుకొచ్చి ఎంఓయూలు కుదుర్చుకున్నాడు ఏపీ ప్రభుత్వంతో. ఆ తర్వాత మీరు కూడా 14 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని వరల్డ్ గ్లోబల్ ఎకనామిక్ ఫోరం అని ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు వైజాగ్లో. అక్కడ అదానీ గారితో ఫోటో దిగారు మీ జగన్మోహన్ రెడ్డి. ఇక మేము చెప్పేది ఏంటంటే, మీరు చెప్తే సింగపూర్ కంపెనీ వాళ్ళు కనీసం కేబుల్ సంగతి దేవుడు ఎరుగు, కానీ కేబుల్ కాదు కనుక కడ్రాయర్ కూడా వేయరు. ఎందుకంటే మీరు అమరావతిలో సింగపూర్ కన్సల్టేట్కి సంబంధించినటువంటి అక్కడ ఒక డెవలప్మెంట్ చేయాలనేటువంటి ప్రభుత్వ వెంచరు, ప్రభుత్వము ప్లస్ సింగపూర్ భాగ్యస్వామితో ఏర్పడిన వెంచర్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు జగన్మోహన్ రెడ్డి కమిషన్ కక్కుర్తుపడి. అలాంటిది మీరు చెప్తే కేబుల్స్ వేస్తారా? మీ జగన్మోహన్ రెడ్డి లేఖ రాస్తే, మీ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాస్తేనే చెత్తబుట్టలో పడేస్తాడు. అలాంటిదంటే ఈయనకి లేఖ రాస్తే సింగపూర్లో కేబుల్ వేసారంట. ఎవరైనా చెప్తే వినేటట్టు ఉండాలి, చెప్పు తీసుకొని కొట్టేటట్టు ఉండకూడదు. ఇంకొక మాట చెప్తున్నా, లోకేష్కి ఎవరో తెలుగు మాస్టర్ స్క్రిప్ట్ రాస్తున్నాడా? అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు ఎట్టుంటాయో తెలిసిన, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిగా చేసినాడు ఎవడు కూడా అట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టాడు. ఎప్పుడో పొద్దుననంగా ప్రెస్ మీట్ అంటాడు, అది 2 రోజుల తర్వాత టెలికాస్ట్ చేస్తాడు. ఆ 2 రోజుల తర్వాత టెలికాస్ట్ చేసిన తర్వాత కూడా స్క్రిప్ట్ చూడండి, పుస్తకం చూడండి, అక్కడ పేపర్ చూడండి, మనోడు ఇంత ముక్క కూడా మాట్లాడలేడు. అలాంటి మీరు లోకేష్కి ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చారని చెప్పి మాట్లాడుతున్నారా? లోకేష్కి ఎవరో తెలుగు మాస్టర్ పంచులు రాసిచ్చారని చెప్పి మాట్లాడుతున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి బతుకులో ఏ రోజైనా పేపర్ మీద స్క్రిప్ట్ చూడకుండా ఒక్క ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయా?
ఒక్క ప్రెస్ మీట్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? పోనీ బహిరంగ మీటింగ్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? అది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి జాకీలేసి, మీరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకొక పార్టీ మీ జగన్మోహన్ రెడ్డి గారితో కంటే కే పాల్ నయ్యం, ఇంకా బాగా చెప్పాల్సి వస్తే ఈ అరకోటి జడా శ్రావణ్, ఆ జడా శ్రావణ్ 10 రెట్లు బెస్ట్. అంత అద్భుతమైనటువంటి వాక్చోతార్యం ఉన్నటువంటి వ్యక్తి జడా శ్రావణ్. మీ అన్న పేపర్ తెస్తాడు, ఏదేదో మాట్లాడతాడు, అందులో ఏదన్నా కఠినమైనటువంటి పదాలు వస్తే ఆ పదాలు పలకలేక ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రతిసారి మీమర్స్కి అద్దరిపోయేటువంటి మీమ్స్ అందిస్తున్నటువంటి వ్యక్తి మీ అన్న. మీరు కూడా అరే లోకేష్కి పొక్కులు రాసిస్తున్నారు, పెన్నులు రాసిస్తున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నాడు. అసలు మీ అన్న ఏ రోజన్నా స్క్రిప్ట్ సరిగ్గా చదివి వచ్చాడా? స్క్రిప్ట్ వచ్చా మీ అన్నకి? కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నిన్న అదానీ గారు మాట్లాడారు. అదానీ గారు ఏం మాట్లాడారో ఒకసారి విని ఆ తర్వాత కేబుల్ తెచ్చాడో ఎంఓఈలు గురించుకున్నాము, దాని గురించి మాట్లాడితే బాగుండు. నేను అడిగేది ఏంటంటే, మీ 5 ఏళ్ల టెన్యూర్లో ఒక్క పరిశ్రమ కానీ ఒక్క పని కానీ చేయని చేత కానీ సన్నాసులు మీరు. అది వాస్తవ విషయం. మీరు కూడా ఏదో కాలం కలిసి రాక కూడా అంటాడు కదా, మీలాంటి సన్నాసులు కూడా మీడియా ముందుకు వచ్చి లోకేష్ గురించి మాట్లాడుతున్నారు. లోకేష్ క్యాలిబర్ గురించి, లోకేష్ కెపాసిటీ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏమన్నారా? ఎన్నుపోటు పార్టీయా? అరే అసలు ఎన్నుపోటు పార్టీ పక్కన పెట్టి 2004 ముందు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ తీసుకున్నప్పుడు ఆయన బహిరంగంగా ఎన్నికలకు వెళ్ళాడు. ఆ రోజు లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్, హరికృష్ణ వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గారు వారసులంతా అని చెప్పుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఎన్ని వచ్చినాయి? లక్ష్మీ పార్వతికి ఎన్ని సీట్లు వచ్చినాయి? హరికృష్ణకి ఎన్ని సీట్లు వచ్చినాయి? మరి ప్రజలు ఎందుకు దాన్ని ఎన్నుపోటుగా తీసుకోలేదు? మీకు దమ్ము ధైర్యం ఉంటే, మేము గొడ్డల పార్టీ అన్నాం కదా, 2024 ఎలక్షన్స్ ముందు షర్మిలారెడ్డి గారు, సునీతారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టి కడప జిల్లాలలో చేతులెత్తి దండం పెట్టి మా నాన్నను చంపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డే, ఇంకొక రకంగా చెప్పాలంటే అవినాష్ రెడ్డి కాదు అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేస్తే, మీరు ఎస్ మాది గొడ్డల పార్టీ, మేము పొరపాటును చేస్తామని మీరు చెప్పుకోగలిగే దమ్ము మీకుందా? చెప్పగలిగే ఎలక్షన్లకు పోగలుగుతారా? మీరు కూడా మాట్లాడలేరు. ఏదైనా మాట్లాడితే పులివెందులో పులి అని చిటికలు వేసిపోతుంది తప్పనిచ్చి. అరే చింతకాయ, ఈడ ఆంధ్ర రాష్ట్రంలో మీ అన్న కెపాసిటీ ఏందో, మీ అన్న దమ్ము ఏందో ప్రజలందరికీ తెలిసింది కాబట్టే మీ అన్నకి 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవడో గిల్లాడని చెప్పి నువ్వు బయటకు వచ్చి గిల్లించుకోవాల్సిన పనిలే. మీ పార్టీ వెన్నుపోటు పార్టీ, మీ పార్టీ గొడ్డల పార్టీ. మాకంటే కూడా ఇవాళ బతుకున్నటువంటి విజయమ్మ గారిని, షర్మిలారెడ్డి గారిని అడిగితే వాళ్ళే క్లియర్ కట్గా చెప్తారు. వాళ్ళని ఎలా వాడుకొని ఎలా మెడబెట్టుకొని బయటికి గెంటించారో దాని గురించి కూడా క్లియర్గా చెప్తారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఇది వాస్తవ విషయం.